విశాఖలో ఏర్పాటు చేయబోతున్న అదానీ డేటా సెంటర్ గూగుల్ భాగస్వామ్యంతో ఏదైతే ఉందో దాని చుట్టూ తీవ్ర విమర్శలు అండ్ పర్యావరణ ధ్వంసం అని రకరకాల ఇబ్బందులు ఉంటాయని, వాటర్ సమస్యలు వస్తాయని, కరెంట్ సమస్యలు వస్తాయని చాలా చాలా రకరకాల అభిప్రాయాలు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో అన్ని చర్చలు జరగాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఎట్లుంది అంటే ఒక రేణం వ్యతిరేకత కనిపించింది అంటే ఆ వ్యతిరేకత లేకుండా చేయాలి, ఆ వ్యతిరేకతను అణగదొక్కాలి, వ్యతిరేకత కనిపించకుండా చేయాలి. అది ఇదేం విడ్డూరమో అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ చేయాలి, చర్చించాలి, సమాధానాలు ప్రభుత్వాలు చెప్పాలి. కానీ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఈ డేటా సెంటర్ మీద కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి కొన్ని పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు డిలీట్ చేస్తుందంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా ఈ విషయం బయటపడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పనిచేసే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ ఫోరం అని, ఇది ఏమంటారు సివిల్ రైట్స్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ కోసం అని చెప్పి పనిచేసే హ్యూమన్ రైట్స్ ఫోరం అనే ఒక సంస్థ విశాఖలో డేటా సెంటర్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, భూమి, నీళ్ళు అన్ని ఇబ్బందులు అవుతాయని చెప్పి వాళ్ళు చాలా పోస్టులు పెట్టారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక పిటిషన్ని కూడా ఆన్లైన్లో ప్రమోట్ చేశారు, change.org అని. ఈ క్రమంలో ట్విట్టర్ నుండి అంటే ఎక్స్ నుండి వాళ్ళకు మెయిల్ పోయిందట. గుంటూరు అర్బన్ పోలీసుల నుండి మాకు మాకు ఏమంటారు సమాచారం వచ్చింది, ఆ పోస్టు తొలగించాలి అని చెప్పి అభ్యర్థన వచ్చింది. అది చాలా వయలేషన్స్ ఉన్నాయట, భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నాయట అని చెప్పి వాళ్ళ పిటిషన్ను తొలగించమని, వాళ్ళు విశాఖలో ఆ అదానీ డేటా సెంటర్ని వ్యతిరేకించుకుంటూ పెట్టిన పోస్టులు డిలీట్ చేయమని చెప్పి పోలీసుల నుంచి ఎక్స్కు పోతే ఎక్స్ నుంచి హ్యూమన్ రైట్స్ ఫోరంకి వెళ్ళిందట. చివరికి ఆ పోస్టులన్నీ తొలగించబడ్డాయి, రిస్ట్రిక్ట్ చేశారట. దీని మీద హ్యూమన్ రైట్స్ ఫోరం కూడా అఫీషియల్గానే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఏంటిది? ప్రభుత్వం నేరుగా సెన్సార్షిప్ చేయడం ఏంటి? ఇది ప్రజల యొక్క సమాచార హక్కు, వ్యక్తి స్వేచ్ఛ మరియు పర్యావరణ సమస్యలపై చర్యలను అడ్డుకునే ప్రయత్నమే. మా పోస్టులు, మా పిటిషన్లు మొత్తం అన్నిటినీ వాళ్ళు డిలీట్ చేసి రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి అని చెప్పి హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దాదాపు అన్ని మీడియాలో కవర్ అవుతూ వచ్చింది. ద న్యూస్ మినిట్ అయితే ఏపీ గవర్నమెంట్ సీక్స్ టు రిస్ట్రిక్ట్ హెచ్ఆర్ఎఫ్ సోషల్ మీడియా పోస్ట్ అగైనెస్ట్ గూగుల్ అదానీ డేటా సెంటర్ అని చెప్పి వాళ్ళు న్యూస్ రాసుకుంటూ వచ్చారు. ద హిందూ రాశారు, సౌత్ పోస్ట్ రాశారు, చాలామంది రాసుకుంటూ వచ్చారు. అసలు ప్రభుత్వం నేరుగా సెన్సార్షిప్ చేయడమే. అసలు ఇందులో ఏమీ చట్టాలు ఉల్లంఘించే, ఎవరైనా అడుగు తీసి అడిగేసిన చట్టాల ఉల్లంఘనని ఏమంటారు ఏనీయకుండా చేయొచ్చు, నోరు తెరిచి మాట్లాడితే మాట్లాడనీయకుండా చేయొచ్చు, ఏం చేసినా చేయొచ్చు చేతిలో వ్యవస్థలు ఉన్న వాళ్ళు. ఇట్లా అయితే విశాఖలో అదానీ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తే దానికి ఏమి చట్టాలు వ్యతిరేకము, అదేమి ఇబ్బంది ఉందని చెప్పి పోలీసులు విశాఖలో అట్లంటే గుంటూరు అర్బన్ పోలీసులకు ఏమైందని వాళ్ళు ఎక్స్కి అడగడం ఏంటి, ఎక్స్ అవి రిస్ట్రిక్ట్ చేయడం ఏంటి? బాబోయ్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఈ స్థాయిలో ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఏం తప్పు జరిగినప్పుడు, ఏది అంత ఫెయిర్గా ఉన్నప్పుడు ఆ ఫెయిర్నెస్ ఎంతో ప్రజల మధ్య చర్చకు పెట్టండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీరు ఏం చెబితే అదే నడవాలి, వేరే ఏది నడవకూడదు అనుకుంటే అది నియంతృత్వం అవుతుంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటు లేకుండా ఎక్కడ ఉంటుందండి? అన్నీ నోరు మూసుకొని అందరూ సైలెంట్గానే ఉంటే, ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటేనే ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయో, 99 పైసలకు భూమి ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే ఎకరా భూమి ఎట్లా నిర్ణయాలు తీసుకుంటున్నాయో మనం చూస్తున్నాం. అట్లా ఎవరు నోరు ఇప్పకూడదు అని అంటే ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారు?